టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ తన క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. టీమిండియా 2007, 2011 ప్రపంచ కప్లలో విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో భారత్ ఈ 2 టైటిల్స్ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే టీ20లు, వన్డేలతో పోలిస్తే యువరాజ్ సింగ్ టెస్ట్ మ్యాచ్లు కాస్త తక్కువే ఆడాడు. తాను 100 టెస్టులు ఆడాలని అనుకున్నాడు, కానీ ఆడలేకపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ చెప్పాడు. యువరాజ్ సింగ్ టీమిండియాలో వచ్చినప్పుడు అప్పటికే టెస్టులలో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి హేమీలు ఉన్నారు. దీంతో టీమిండియా టెస్టు జట్టులో యువకి పెద్దగా ఛాన్స్ వచ్చేది కాదు. కానీ వన్డేల్లో, టీ20లో మాత్రం సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. టెస్టుల్లో మాత్రం యువరాజ్ కేవలం 40 టెస్టులు మాత్రమే ఆడాడు. ఇందులో 3 శతకాలు కొట్టాడు. గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించాక యువరాజ్ సింగ్ టెస్టుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది. కానీ అప్పుడే క్యాన్సర్ బారిన పడడంతో 100 టెస్ట్ మ్యాచ్లు ఆడాలన్న అతడి కల నెరవేరలేదు. దీనిపై గతంలోనే యువి మాట్లాడాడు. గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించాక టెస్ట్ క్రికెట్ ఆడే ఛాన్స్ వచ్చిందని, అదే సమయంలో తాను క్యాన్సర్ బారిన పడ్డానని చెప్పాడు. ఇది తన బ్యాడ్ లక్ గా చెప్పిన యువి భారత్ తరపున 100 టెస్టులు ఆడాలని అనుకున్నట్లు వెల్లడించారు. 2 రోజుల పాటు బ్యాటింగ్ చేయడం, ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంపై ఫోకస్ చేశానని, ఎంత ప్రయత్నించినా తన కోరిక నెరవేర్చుకోలేకపోయానని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు. తన కెరీర్లో మొత్తంగా 40 టెస్టులు ఆడిన యువి 1900 రన్స్ చేశాడు. దీనిలో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 304 వన్డేల్లో 8701 పరుగులు చేయడంతో పాటు 111 వికెట్లు తీశాడు. ఇక టీ20ల విషయానికి వస్తే 58 మ్యాచ్లలో 1177 పరుగులు చేసి 28 వికెట్లు పడగొట్టాడు.